రాజు, King of kings and Lord of lords, glory, hallelujah. King of kings and Lord of lords, Jesus, glory, hallelujah. పాడాలి, Jesus, glory, hallelujah. రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, మహిమ. గుడ్. ఈ మంచి వేళలో చిన్నపిల్లలం మేము. అవునా? మీరు చిన్నపిల్లలేనా? చిన్నపిల్లలా పెద్ద పిల్లలా? చిన్నపిల్లలు కదా. చిన్నపిల్లలు అనుకున్న వాళ్ళందరూ ఒకసారి క్లాప్స్ కొట్టి చూపించండి మీరు. గుడ్. చిన్నపిల్లలు మంచి పిల్లలు అంటారు. అవునా? అవునా కదా? చిన్నపిల్లలు ఎవరు? మంచి పిల్లలు కదా. మంచి పిల్లలు అనుకున్న వాళ్ళు ఎలా ఉంటారు? ఈ ప్రోగ్రాం అంతా అయ్యేదాకా సైలెంట్గా ఉంటారు కదా. ఇక్కడ అన్నవాళ్ళు మనకి ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో వాటిని జాగ్రత్తగా ఫాలో అవ్వాలి, మాట్లాడకూడదు. సరేనా? ప్రక్కన వాళ్ళని గిల్లకూడదు. ఇక్కడ ప్రోగ్రాం జరుగుతూ ఉంటుండగా జాగ్రత్తగా చూడాలి, అంతేగాని పక్కన వాళ్ళని విసిగించకూడదు. ఓకేనా? ఇంకొక సాంగ్. ఈ మంచి వేళలో చిన్న పిల్లలము మేము, యేసయ్య నిన్ను చేరి ప్రార్థించుచున్నాము. మళ్ళీ ఈ మంచి వేళలో దగ్గరగా 5 క్లాప్స్. చిన్న పిల్లలము మేము, యేసయ్య నిన్ను చేరి ప్రార్థించుచున్నాము. మాట్లాడు మాతో స్వామి, నీ ఆత్మ ద్వారానే. మీరు మాట్లాడు మాతో స్వామి, నీ ఆత్మ ద్వారానే మా రక్షకుడవని ఎరుగా మాకిమ్ము నీ కృపను. ఈ మంచి వేళలో చిన్న పిల్లలము మేము, యేసయ్య నిన్ను చేరి ప్రార్థించుచున్నాము. గుడ్. ఒకసారి ఒక చిన్న ఎక్సర్సైజ్ మీకు చెప్తాను, చేయాలి. ఓకేనా? రెడీ? 1 2 3. గుడ్. ఈ సమయంలో మరి మనం వీబీఎస్లో నేర్చుకున్న పాటలు కొద్దిమంది పిల్లలు నేర్చుకున్నారు. వాళ్ళు వచ్చి మనకిప్పుడు వాళ్ళు నేర్చుకున్నటువంటి సాంగ్స్ని, యాక్షన్ సాంగ్స్ని మనకు చూపిస్తారు. చూద్దాం. సమయాన్ని సామాన్యకు అప్పగిస్తున్నాం. పిల్లలు అందరికీ వందనాలు. రైట్. శ్యామన్న, ఏంటన్నా ఈ పిల్లలేంటి, హడావిడి ఏంటి, ఏర్పాట్లు ఏంటన్నా? ఏమైనా స్పెషలా? అవునానంద్. మరి 7 రోజులుగా మన పిల్లలందరూ ఎన్నో కంఠత్వాక్యాలు నేర్చుకున్నారు, పాటలు నేర్చుకున్నారు, యాక్షన్ సాంగ్స్ నేర్చుకున్నారు. ఇవన్నీ మందిరంలో జరిగినాయి కదా. వాళ్ళు తీసుకున్న తీర్మానాలన్నీ ఇక్కడ మనందరికి చెప్పడం కొరకు ఈరోజు ప్రత్యేకంగా ఈ స్టేజ్ మీద ఏర్పాటు చేశాం. 7 రోజులు జరిగినాయి. 7 రోజులు జరిగినాయి మనకి వీబీఎస్లో కదా పిల్లలు. సరేనన్న. అయితే ఈరోజు వాళ్ళు ఏమి నేర్చుకున్నారో వాళ్ళే వచ్చి మనకి చెప్తారు. అంతవరకు వేచి ఉందాం. నౌ ఐ ఇన్వైట్ డైరెక్టర్స్ రిపోర్ట్. మోహన్ బాబు గారు వచ్చి డైరెక్టర్ రిపోర్ట్ చదివి వినిపిస్తారు. ప్రభునందు వీబీఎస్ ఫైనల్ డే ప్రోగ్రాంకు విచ్చేసినటువంటి పెద్దలకు, దేవుని సేవకులకు, అలాగే తల్లిదండ్రులకు, ఈ ప్రోగ్రాంకి మరి ముఖ్య అతిథులుగా మన మధ్యలో ఉన్న చిన్న బిడ్డలు మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఒకసారి అందరం క్లాప్స్. గుడ్. రైట్. ఈ వీబీఎస్ను మేము 30వ తారీఖు నుండి 30/4/2025 అన్న ఏప్రిల్ 30వ తారీఖు నుండి జెహోవా నిస్సీ మందిరంలో, మన ప్రార్థనా మందిరంలో మనం ప్రారంభించుకున్నాం ఓపెనింగ్ డేగా. అప్పటి నుండి ఈరోజు వరకు, అనగా ఈరోజు డేట్ ఎంతారా? 7. గుడ్.
7వ తారీఖు 5వ నెల 2025 కదా. సో ఈ రోజు వరకు మనం 8 రోజుల పాటు ఈ వీబీఎస్ను చక్కగా జరిపించుకోగలిగాం. దానికి దేవునికి మొదటిగా ప్రత్యేక వందనాలు మరియు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వీబీఎస్లో కొన్ని ప్రత్యేక దినాలుగా మేము జరుపుకోవటం జరిగిందండి. అనగా 3వ తారీఖు 5వ నెల పరిశుభ్రత దినం గాను, 5వ తారీఖు 5వ నెలన లేబర్ డే అంటే కార్మిక దినం, అలాగనే 6వ తారీఖు 5వ నెల ఇన్స్పెక్షన్ డే మరియు పిల్లలకు అందరికీ ప్రేమ విందు రోజుగా మేము కండక్ట్ చేసుకోవటం జరిగిందండి. ఈ వీబీఎస్ మొత్తాన్ని 7 తరగతులుగా, అంటే పిల్లల యొక్క వయసు మరియు వారు చదివేటువంటి స్టడీస్ను బట్టి ఈ వీబీఎస్ను 7 తరగతులుగా బిగినర్ ఏ అండ్ బి, అలాగే ప్రైమరీ ఏ అండ్ బి, జూనియర్, ఇంటర్ అండ్ సీనియర్ క్లాసులుగా మేము విభజించుకున్నాం. బిగినర్ ఏ క్లాసును బ్రదర్ ఇస్మాయిల్ గారు, అలాగే బిగినర్ బి క్లాసును ఆనంద్ గారు, అలాగే ప్రైమరీ ఏ క్లాసును సునందా సిస్టర్ గారు, ప్రైమరీ బి క్లాసును నిస్సి గారు, జూనియర్ క్లాసును అన్వేష్ అండ్ ఇంటర్ క్లాస్ని సిస్టర్ రజనీ గారు, అలాగే సీనియర్ క్లాసును బ్రదర్ శ్యామ్ గారు మరి ఈ వీబీఎస్లో తీసుకోవటం జరిగిందండి. అలాగే ఈ వీబీఎస్లో కొన్ని ప్రత్యేక క్లాసులు డివోషన్ క్లాసులుగా మేము నిర్వహించుకున్నాము. ఆ డివోషన్ క్లాసెస్ మరి తీసుకున్నటువంటి వారు ఫస్ట్ దినం నుంచి ఈ రోజు వరకు అనగా 8 రోజులు బ్రదర్ మదన్, సిస్టర్ అనూష, సిస్టర్ సుమలత, సిస్టర్ ప్రశాంతి, సిస్టర్ పరిమిళ, బ్రదర్ శివ, సిస్టర్ బి సుమలత, అలాగే సీనియర్ పిల్లలకు కొంచెం పెద్ద పిల్లలకు సిస్టర్ మేరీ గారు కానూరు, అలాగే బ్రదర్ శ్యామ్, బ్రదర్ రాజు టీచర్ గారు, సిస్టర్ కె సుమలత గారు, సిస్టర్ పి విజయరోహిణి గారు, బ్రదర్ శివ సుబ్రహ్మణ్యం గారు, అలాగే బ్రదర్ పి కపిల్ గారు మరి ఈ డివోషన్ క్లాసులు తీసుకోవటం జరిగిందండి. ఈ వీబీఎస్లో కొంతమంది మాకు హెల్పర్స్ గాను, వాలంటీర్స్ గాను, అనగా పిల్లల క్లాసుల్లో మరి వారు కూర్చొని పిల్లలకు కలర్స్ వేయించడంలో, కంఠస్థ వాక్యాలు నేర్పించడంలో, స్నాక్స్ పంచే విషయంలో, అలాగే వాటర్, వాష్రూమ్ ఇలాంటి వాటి విషయంలో కొద్దిమంది మరి వారి సమయాన్ని కేటాయించి పెద్దలు మా మధ్యలోకి వచ్చి బిడ్డల మధ్యలో పరిచర్య చేయటం జరిగింది. వారిలో బ్రదర్ కె నాగురుబాబు గారు, బ్రదర్ టి సుధాకర్ గారు, బ్రదర్ బి క్వినో, సిస్టర్ ఎన్ కృపమ్మ గారు, సిస్టర్ కె ముత్తమ్మ గారు, సిస్టర్ టి మరియమ్మ, అలాగే సిస్టర్ భాగ్యలక్ష్మి గారు, సిస్టర్ సిహెచ్ లక్ష్మి గారు, అలాగే సిస్టర్ పద్మ గారు గుణదల, సిస్టర్ ఎన్ దీనమ్మ గారు, ఆలీస్ గారు, సునీత గారు, లిబ్నా గారు, లిడియా గారు, రత్న గారు, అభిరాణి గారు, లావణ్య గారు, కోటమ్మ గారు, ప్రభావతి గారు. వీరు మరి ముందు మనం చెప్పుకున్నట్లుగా వాళ్ళ సమయాన్ని హెచ్చించి మా మధ్యలోనికి వచ్చి పిల్లల మధ్యలో పరిచర్య చేయటం జరిగింది. అలాగే హెల్పర్స్గా బుజ్జి గారు, అరవింద గారు, స్నేహ గారు, సౌజన్య గారు, సంజన గారు కూడా వచ్చి వారి సమయాన్ని కేటాయించడం జరిగింది. అలాగే మరి ఈ వీబీఎస్ 8 రోజులలో పరిశుభ్రత దినం, అలాగే ఇన్స్పెక్షన్ డేగా మేము జరుపుకున్న దినాలలో పరిశుభ్రత దినం రోజు బ్రదర్ దేవదాస్ గారు, అలాగే బ్రదర్ మదన్ గారు ఎర్రబాలెం వారిద్దరూ ఇన్స్పెక్షన్ చేశారు. ఇన్స్పెక్షన్ డే రోజు బ్రదర్ భరత్ గారు మరియు వారి ఫ్యామిలీ హెప్సీబా గారు వారు కూడా వచ్చి పిల్లలు 8 రోజుల్లో నేర్చుకున్నటువంటి పాటల నుంచి, కథలు, కంఠస్థ వాక్యాల నుంచి వారు ఏం నేర్చుకున్నారో కొన్ని ప్రశ్నలు అడిగి వారికి మార్కులు వేయడం జరిగింది. ప్రభు పక్షంగా వారికి ప్రత్యేక వందనాలు. అలాగే పిల్లలకు ప్రత్యేకంగా ప్రతిరోజు కొద్దిమంది పెద్దవారు స్నాక్స్ ఇవ్వడం జరిగింది. వారిలో పి సుధాకర్ బాబు గారు, అలాగే శారదా గారు, మోజస్ గారు, రాజు పి, సిహెచ్ సుదర్శన్ గారు, జి సునీత గారు, లిబ్నా గారు, శ్యామ్ అనూష గారు వీరు ముందుకొచ్చి మరి పిల్లలకు ప్రతిరోజు స్నాక్స్ ఇవ్వడంలో సహాయపడ్డారు. అలాగే ప్రేమ విందుకు మరి బిడ్డల యొక్క ప్రేమ విందుకు వారు సహృదయంతో చేతులు చాచిన కొద్దిమంది మా మధ్యలో ఉన్నారు. వారు ఝాన్సీ గారు, లిడియా గారు, హేమంత్ గారు, రమేష్ గారు, శాంసన్ గారు, మేరీ గిరిపురం, మేరీ కానూరు, స్నేహ గారు, నాగురుబాబు గారు, ఆనంద్ గారు, అలాగే బెన్నీ, బెట్సీ అండ్ భాగ్యలక్ష్మి, సుజన్, శ్యామ్ టీచర్ గారు, సుమతి గారు గుణదల, సురేష్ వేణి గారు, రాజు గారు టీచర్, శివ రామచంద్రాపురం
వీరు సహృదయంతో మరి ప్రేమ విందుకు ముందుకొచ్చి వారి చేతులు చాచారు. అలాగే మాకు సలహాలను ఇస్తూ సరిచేస్తూ క్రమబద్ధంగా VBS జరగడంలో మమ్మల్ని నడిపించినటువంటి దేవుని సేవకులు, మా నాయకులు సుధాకర్ అన్న గారు, అలాగే వదినమ్మ గారు కూడా మరి ఈ సమయంలో మా మధ్యలో ఉండి మాకు సలహాలను ఇస్తూ ముందుకు నడిపించారు. వారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వీటన్నిటికీ వీరందరికీ మించి మరి దేవాతి దేవుడైనటువంటి ఆయన ఈ VBS దినాలన్నీ బిడ్డల ఆరోగ్యాలు, మా ఆరోగ్యాలు, వాతావరణ పరిస్థితులు అన్నిటిని చక్కగా సమకూర్చి ప్రతి అక్కరిని తీర్చి ముందుకు నడిపించినందుకు మరి ప్రత్యేక వందనాలు దేవునికి తెలియజేస్తూ మరొకసారి బిగ్గరగా క్లాప్స్ కొడదాం. పిల్లలందరూ ఈ సమయంలో క్లాసెస్ వైజ్గా పిల్లలు వారు నేర్చుకున్నటువంటి పాటలు మన ముందు ప్రదర్శిస్తారు కనుక ఈ సమయాన్ని ప్రోగ్రామ్ లీడర్స్ పగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ప్రతి క్లాస్కు ఆర్డర్ ఇలాగే ఉంటుంది, దయచేసి టీచర్స్ గమనించండి. మీరు వచ్చినప్పుడే మీ పిల్లలతో పాటు మెమరీ వర్సెస్ కానీ, యాక్షన్ సాంగ్స్ కానీ, అలాగే మెరిట్ సర్టిఫికేట్లు, ప్రైజెస్ ఇవన్నిటిని వాలంటీర్స్ దయచేసి రెడీ చేయాలడుతూ ఉన్నాం. బిగినర్స్ ఇస్మాయిల్ గారు వచ్చి తన క్లాస్ రిపోర్ట్ అందించిన తర్వాత తదుపరి కార్యక్రమం చూద్దాం. అందరికీ వందనాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో చేరవచ్చిన ప్రియులకు వందనాలు. ఈ సంవత్సరం VBS టీచర్స్గా పనిచేయడానికి ప్రభు కృప చూపించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ VBS అంశం ఘనమైన పాత్ర. బిగినెస్ టీచర్స్గా నేను బ్రదర్ ఇస్మాయిల్ అన్న ఆనంద్ అన్న కలిసి వర్క్ చేయడం జరిగింది. వీళ్ళకు దేవుని ప్రేమ, దేవుని సంరక్షణ, దేవుని ఏర్పాటు అనేది తీసుకొని ఆదికాండం నుండి తీసుకున్నాం. దీంట్లో దేవుని ప్రేమ అనే దాంట్లో దేవుడు మన సృష్టికర్త, మొదటి కుటుంబం, దేవుడు మన స్నేహితుడు. దేవుని ఏర్పాటులో అపాయంలో సురక్షిత, కుటుంబంతో సంతోషం, ప్రార్థనకు జవాబు, దేవుని సంరక్షణ, మంచి హృదయం ఉన్న బాలుడు, ఎప్పుడూ ఒంటరివారు కాదు, ఖైదీ నుండి రాజభవనం, వారికి ఆహారం. ఈ పాఠాలన్నిటిలో నాకు బాగా దగ్గరైన పాఠం యోసేపులో తల్లిదండ్రులు దూరమైన, అన్నలు దూరం చేసిన, దూరదేశంలో ఉన్న దేవునికి దగ్గరగా ఉంటూ, దేవుని తోడుంటూ రాజు తర్వాత రాజు అయ్యాడు యోసేపు. కాబట్టి మనం కూడా దేవుని తోడుంటే ఆయనలాగా మనల్ని హెచ్చిస్తాడని నేను తెలుసుకున్నాను. మన బిగినర్స్ పిల్లలు వాళ్ళ పర్ఫార్మెన్స్. బిగినర్స్ పిల్లలు మీరు సిద్ధమేనా? ఆర్ యు రెడీ? రైట్. ఇప్పుడు మెమరీ వర్స్ 3 మెంబర్స్ ఉన్నారు కదా, దయచేసి రండి మెమరీ వర్స్ చెప్పడానికి. ఆది అందు దేవుడు భూమి ఆకాశము సృష్టించిన ఆదికాండం 1:1. ఆయనే మనల్ని పుట్టించిన కీర్తనలు 1:3. మీరు నా స్నేహితులు జాన్ 15:14. యెహోవాని యందు నమ్మక ఉంచున్నాను కీర్తనలు 31:14. జోయల్. నా పేరు గౌతమ్. దేవుడు నాకు నవ్వు కలిగించెను ఆదికాండము 21:6. నాకు ప్రార్థన చెయ్యి, నేను నీకు జవాబిస్తాను ఇర్మియా 33:3. రైట్, చాలా చక్కగా చెప్పారు కదా, చప్పలు కొట్టాలి వాళ్ళకి. యాక్షన్ సాంగ్ గుల్ గుల్ గులకరాయన్. గులకరాయలు ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు చూడండి, స్టేజ్ మీదకి వస్తున్నారు పెద్ద పెద్ద గులకరాళ్ళు. జాగ్రత్త, మీ మీద పడవచ్చు, మరి జాగ్రత్తగా ఉండాలి. దీని తర్వాత గర్ల్స్ కూడా ఒక సాంగ్ ఉంది కదా, బిగినర్స్. గులకరాయి హల్చల్ చేసింది, భలే 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 భలే. ఏటిలోన దావీదు ఏరి తెచ్చిన గులకరాయి హల్
హల్చల్ చేసింది భలే 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 గుల్ గుల్ గులకరాయి అరే దావీదు వడిసెలను తిప్పుచుండగా అరే దావీదు వడిసెలను తిప్పుచుండగా తిప్పు తిప్పు దావీదు మళ్ళీ తిప్పు దావీదు తిప్పు తిప్పు దావీదు మళ్ళీ తిప్పు దావీదు గిరగిరా తిప్పి నన్ను వదులు గిరగిరా తిప్పి నన్ను వదులు గొల్యాతును కూర్చెదా నన్ను వదులు గొల్యాతును కూర్చెదా నన్ను వదులు గులకరాయి హల్చల్ చేసింది భలే 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 ఏటిలోన దావీదు ఏరి తెచ్చిన గులకరాయి హల్చల్ చేసింది భలే 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 గుల్ గుల్ గులకరాయి బడిసెలను తిప్పి వదలగా అరే దావీదు బడిసెలను తిప్పి వదలగా ఎగిరి ఎగిరి గంతులేసి నుదుటి మీద నాట్యమాడి ఎగిరి ఎగిరి గంతులేసి నుదుటి మీద నాట్యమాడి నొక్కి నొక్కి చంపెదా నన్ను వదులు నొక్కి నొక్కి చంపెదా నన్ను వదులు గొల్యాతును కూర్చెదా నన్ను వదులు గొల్యాతును కూర్చెదా నన్ను వదులు గులకరాయి హల్చల్ చేసింది భలే 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 ఏటిలోన దావీదు ఏరి తెచ్చిన గులకరాయి హల్చల్ చేసింది భలే 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 గుల్ గుల్ గులకరాయి భలే గుండెని రక్షణ ఛాన్స్ భలే 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 ప్లేసు మిస్ అవ్వకు హెవెన్లీ ప్లేసు భలే 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 ఛాన్స్ భలే గుండెని రక్షణ ఛాన్స్ భలే 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 ప్లేసు మిస్ అవ్వకు హెవెన్లీ ప్లేసు హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా యేసుని రక్షకునిగా దేవునిగా చేర్చుకో పాపము తీసివేసి చేర్చుకుంటాడు నిన్ను యేసుని రక్షకునిగా దేవునిగా చేర్చుకో పాపము తీసివేసి చేర్చుకుంటాడు నిన్ను హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా భలే 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 ఛాన్స్ భలే గుండెని రక్షణ ఛాన్స్ భలే 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 భలే
ప్లేసు, మిస్ అవ్వకు హెవెన్లీ ప్లేసు. భలే 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 ఛాన్సు, భలే గుండెలి రక్షణ ఛాన్సు. భలే 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 ప్లేసు, మిస్ అవ్వకు హెవెన్లీ ప్లేసు. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా. ఈ సమయంలో బిగినర్ క్లాస్ నుండి వారు తెచ్చుకున్న మార్క్స్ వాళ్ళ యొక్క బిహేవియర్ ఆధారంగా మరి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ఇవ్వటం జరుగుతుందండి. బిగినర్ బి నుండి రిత్విక్ జోయల్ ఫస్ట్ ప్రైజ్. రిత్విక్ జోయల్ ఫస్ట్ ప్రైజ్. నెక్స్ట్ జేమ్స్ రతన్. నెక్స్ట్ జేమ్స్ రతన్. ఇచ్చేసి మీరు ఓకే. జోనస్ రతన్. నెక్స్ట్ గౌతమ్ కృష్ణ. బి గౌతమ్ కృష్ణ. క్లాస్. గౌతమ్ కృష్ణ. రక్షణ ఛాన్సు, భలే 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 ప్లేసు, మిస్ అవ్వకు హెవెన్లీ ప్లేసు. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, అలాగే గర్ల్స్ల నుంచి బిగినర్ ఏ వి సోహిత. హల్లెలూయా హోసన్నా. క్లాప్స్. సెకండ్ ప్రైజ్ ఇవాంకా ప్రీతి. ఇవాంకా ప్రీతి సెకండ్ ప్రైజ్. థర్డ్ ప్రైజ్ హసీనా బేగం. ఓకే. బిగినర్ క్లాస్ టీచర్స్గా పనిచేసినటువంటి ఇస్మాయిల్ బ్రదర్కి అలాగే ఆనంద్ బ్రదర్కి కూడా అబ్బాస్ అన్న గిఫ్ట్స్ అందిస్తారు. ఇస్మాయిల్ బ్రదర్ ఫస్ట్. యేసుని రక్షకునిగా దేవునిగా చేర్చుకో, పాపము తీసివేసి చేర్చుకుంటాడు నిన్ను. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా నాన్న క్లాప్స్. హోసన్నా, హల్లెలూయా హోసన్నా. లోపలికి. భలే 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 ఛాన్సు, భలే గుండెలి నెక్స్ట్ ప్రైమరీ క్లాస్ నుంచి మరి టీచర్ వచ్చి వాళ్ళ రిపోర్ట్ ఇస్తారు. చేరువచ్చిన మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. ఈ సంవత్సరం ప్రైమరీ టీచర్స్గా పనిచేయడానికి దేవుడు కృప చూపించారు. ప్రైమరీ ఏ టీచర్గా నేను, అంటే నా పేరు సునంద, అలాగే ప్రైమరీ బి టీచర్గా సుహాసిని గ్రేస్ నిస్సి, మేము ఇద్దరం పనిచేసాము. సువార్తల ఆధారంగా ఏర్పాటు చేసిన యేసు అన్నింటినీ జరిగించగలడు అనే పాఠాలను ప్రైమరీ కోర్సుల్లో పిల్లలకి నేర్పించడం జరిగిందండి. అలాగే ప్రైమరీ క్లాసు 3 యూనిట్లుగా డివైడ్ చేసాము. యూనిట్ 1 యేసు సహాయం చేస్తాడు అని, అలాగే యూనిట్ 2 అసాధ్యమైన దానిని యేసు సాధ్యపరుస్తాడు అని, యూనిట్ 3 యేసు మనల్ని క్షమించగలడు అనే విషయాలను పిల్లలకి నేర్పించడం జరిగింది. బైబిల్ కథలు, వాటి రెఫరెన్స్లు, ఆయా విషయాలను ఉద్దేశించిన లక్ష్యాలు అన్నీ కూడా నేర్పించడం జరిగింది. యూనిట్ 1 యేసు సహాయం చేస్తారు. మనం భయపడినప్పుడు యేసు ధైర్యాన్ని ఇస్తారు. మనం అనారోగ్యంతో ఉన్నప్పుడు యేసు సహాయం చేస్తారు. యేసు మన అవసరాలను తీరుస్తారు. శోధనను ఎలా జయించాలో యేసు మనకు చూపించారు. యూనిట్ 2 అసాధ్యమైన వాటిని యేసు సాధ్యం చేస్తారు. యేసుతో ఏది అసాధ్యం కాదు. విచారానికి బదులు సంతోషం ఉంటుంది. సాతాను మీద యేసుకు అధికారం ఉంటుంది. అలాగే యూనిట్ 3లో యేసు మనల్ని రక్షించగలడు. క్షమాపణ పొందడానికి పశ్చాత్తాపం అవసరం అనే విషయాలు నేర్పించడం జరిగిందండి. అలాగే మన పిల్లలకి మన తప్పులను ఒప్పుకున్నప్పుడు యేసు వాటిని క్షమిస్తారు అని పరిసయుడు మరియు సుంకరి నుండి వాళ్ళు నేర్చుకున్నారు. మోసగాళ్ళకు కూడా క్షమాపణ దొరుకుతుంది అనే సత్యాన్ని జక్కయ్య జీవితం నుండి నేర్చుకున్నారు. మూర్ఖత్వానికి కూడా క్షమాపణ అవసరం అని తప్పిపోయిన కుమారుని కథ నుంచి వారు నేర్చుకున్నారు. ఇప్పుడు మా పిల్లలు కంఠత వాక్యాలు అలాగే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, మీరు చూసి ఆనందించండి. ఫస్ట్ ఇక నీవు వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగా కానీ శతాధిపతితో చెప్పెను.
మత్తయి 8:13 నాకు భయం సంభవించిన దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. కీర్తనలు 56:3 మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుము. ఎఫెసీ 5:20. అందరికీ వందనాలు. నా పేరు లయశ్రీ. నేను ప్రైమరీ ఏ నుండి వస్తున్నాను. మా క్లాస్ టీచర్ పేరు సునందక్క. నేను ఇప్పుడు చెప్పబోయేది కీర్తనలు 23:6 వరకు చెప్తాను. యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు. పచ్చికల చోట్ల ఆయన నన్ను పరుండి చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామము బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢంధకారము లోయలో సంచరించును. నేను సంచరించను, అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉన్నావు. అందరికీ వందనాలు. నా పేరు షెర్లీ గ్రేసీ. నేను ప్రైమరీ ఏ నుంచి వచ్చాను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగును. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండి చేయుచున్నాడు. శాంతికరమైన చలుముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. తన నామను బట్టి ఆయన నన్ను సేద తీర్చుచున్నాడు. చిత్రాల యేసు పాట యాక్షన్ సాంగ్ చూద్దాం. చిత్రాల యేసు. చిన్ని దోణిలో శిష్యులతో అడుగు పెట్టెను. అందరికీ దోణి సాగెను. వరాల యేసుని దూయించెను. దోణి తుర్రు తుర్రు తుర్రుమంటూ పరుగెత్తెను. దోణి తుర్రు తుర్రు తుర్రుమంటూ పరుగెత్తెను. గాలి సర్రు సర్రుమంటూ తుఫాను లేచెను. దోణి టపటపాలచే కొట్టబడెను. గాలి సర్రు సర్రుమంటూ తుఫాను లేచెను. దోణి టపటపాలచే కొట్టబడెను. గడగడమంటూ శిష్యులు వణికిరి. బిరబిర వచ్చి యేసుని లేపిరి. గడగడమంటూ శిష్యులు వణికిరి. బిరబిర వచ్చి యేసుని లేపిరి. గాలి సంద్రాన్ని యేసయ్య గద్దించగా. గాలి సంద్రాన్ని యేసయ్య గద్దించగా. మరల దోణి పయనమాయగా. దోణి తుర్రు తుర్రు తుర్రుమంటూ పరుగెత్తెను. దోణి తుర్రు తుర్రు తుర్రుమంటూ పరుగెత్తెను. సిద్ధాల యేసు చిన్ని దోణిలో శిష్యులతో అడుగు పెట్టెను. అందరికీ దోణి సాగెను. వరాల యేసుని దూయించెను. దోణి తుర్రు తుర్రు తుర్రుమంటూ పరుగెత్తెను. దోణి తుర్రు తుర్రు తుర్రుమంటూ పరుగెత్తెను. దోణి తుర్రు తుర్రు తుర్రుమంటూ పరుగెత్తెను. దోణి తుర్రు తుర్రు తుర్రుమంటూ పరుగెత్తెను.
రైట్. నెక్స్ట్ యజమానుడు వాడుకున్నట్టుకు టీమ్స్ ముందుగా ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. కాకులే దేవుని మాట విన్నాయంట, దేవుని మాట విని లోబడ్డాయంట. మరి మనుషులంగా మనం దేవుని మాట విని లోబడుతున్నామా? పిల్లలు వింటున్నారా? కాకులే వింటే మరి మనుషులు మనం ఎంత వినాలి? బాగా వినాలన్నా. గుడ్. ఈ సమయంలో ప్రైమరీ క్లాసెస్లో నుంచి ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. సుధాకర్ అన్న ప్రైజెస్ని ఇవ్వడానికి మనం ఆహ్వానిస్తూ ఉన్నాం. టి సుధాకర్ అన్న ప్రైమరీ క్లాస్లో నుంచి లయశ్రీ, ఫస్ట్ క్లాస్ పి లయశ్రీ. మాకు VBSలో మరి ఫోటో ఫ్రేమ్స్ తర్వాత సర్టిఫికేట్స్ అందించడంలో వాటిని డిజైన్ చేసి ఇవ్వడంలో మరి సుధాకర్ అన్న మాకెంతో సహాయపడ్డారు, హెల్ప్ఫుల్గా ఉన్నారు. అడిగిన వెంటనే వాళ్ళు ప్రతిస్పందించారు. ఓకే, గుడ్, థ్యాంక్ యూ అన్న. బిగినర్ ప్రైమరీ ఏ క్లాస్ నుంచి లయశ్రీకి సెకండ్ ప్రైజ్ పద్మా ప్రహణ, సెకండ్ ప్రైజ్ పద్మా ప్రహణ. థర్డ్ ప్రైజ్ ధనకీర్తన, థర్డ్ ప్రైజ్ ధనకీర్తన. త్వరగా రావాలి. తర్వాత పి భవిత్జయ్, రెడీగా ఉండాలి. భవిత్జయ్. నెక్స్ట్ అభిషేక్, SK అభిషేక్, సెకండ్ ప్రైజ్ SK అభిషేక్. థర్డ్ ప్రైజ్ CH సంతోష్, ప్రైమరీ B నుండి థర్డ్ ప్రైజ్ CH సంతోష్. అలాగే నెక్స్ట్ ప్రైమరీ క్లాస్లో మాకు టీచర్స్గా వర్క్ చేసిన సునంద సిస్టర్ అండ్ నిస్సి సిస్టర్ని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. సునంద సిస్టర్ అండ్ నిస్సి సిస్టర్. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండుటకు అనే పాటను మన సీనియర్ బాయ్స్ వినిపిస్తారు. తర్వాత జూనియర్ రిపోర్ట్ని మనం వినబోతూ ఉన్నాం. దయచేసి టీచర్ రెడీగా ఉండాలని కోరుతూ ఉన్నాం. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండుటకు, యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండుటకు, జీవితాంతం పోరాడు, అలసిపోకు ఏనాడు. జీవితాంతం పోరాడు, అలసిపోకు ఏనాడు. యజమానుడు వాడుకొనుటకు యవనేచ్ఛలను వీడుము, యేసు ప్రభుని వేడుము. యవనేచ్ఛలను వీడుము, యేసు ప్రభుని వేడుము. నీతిని విశ్వాసమును, ప్రేమను సమాధానమును, నీతిని విశ్వాసమును, ప్రేమను సమాధానమును వెంటాడుము, శోధించుము, సాధించుము. వెంటాడుము, శోధించుము, సాధించుము. జీవితాంతం పోరాడు, అలసిపోకు ఏనాడు. జీవితాంతం పోరాడు, అలసిపోకు ఏనాడు. ఓకే, గర్ల్స్ అందరూ వచ్చేయండి అమ్మా. ఎదిగే మొక్కవనే యేసు
యేసులో ఎదిగే పిల్లలము ఏపుగా ఎదిగే మొక్కవలే యేసులో ఎదిగే పిల్లలము పాడుతూ పాడుతూ ఆనందంగా ఆయన చెంతకు చేరెదము పాడుతూ పాడుతూ ఆనందంగా ఆయన చెంతకు చేరెదము ఎంతో ఎంతో ఆనందం ఎంతో ఎంతో ఆనందం బ్రతికెదము దేవుని కృపలో ఎదిగెదము దేశానికే నాయకులై దేవుని ప్రేమను చాటెదము సమయాలు మన బ్రతికెదము దేవుని కృపలో ఎదిగెదము దేశానికే నాయకులై దేవుని ప్రేమను చాటెదము ఎంతో ఎంతో ఆనందం ఎంతో ఎంతో ఆనందం భక్తిలో కొనసాగి బుద్ధిని కలిగి బ్రతికెదము దైవ జ్ఞానమును పొందెదము యేసువలే జీవించెదము దైవ భక్తిలో కొనసాగి బుద్ధిని కలిగి బ్రతికెదము దైవ జ్ఞానమును పొందెదము యేసువలే జీవించెదము ఎంతో ఎంతో ఆనందం ఎంతో ఎంతో ఆనందం ఏపుగా ఎదిగే మొక్కవలే యేసులో ఎదిగే పిల్లలము ఏపుగా ఎదిగే మొక్కవలే యేసులో ఎదిగే పిల్లలము పాడుతూ పాడుతూ ఆనందంగా ఆయన చెంతకు చేరెదము పాడుతూ పాడుతూ ఆనందంగా ఆయన చెంతకు చేరెదము ఎంతో ఎంతో ఆనందం ఎంతో ఎంతో ఆనందం ఎంతో ఎంతో ఆనందం ఎంతో ఎంతో ఆనందం దేవుని మాట వినక పారిపోయేయోనా గప్ చుప్ దాగుకునేయోనా ఓడ ఎక్కి నక్కి నక్కి దాగుకునేయోనా రన్ 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 గప్ చుప్ రన్ 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 గప్ చుప్ రన్ 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 పారిపోయేయోనా గప్ చుప్ దాగుకునేయోనా రన్ 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 పారిపోయేయోనా గప్ చుప్ దాగుకునేయోనా తుఫాను రేగెను ఓడ కదిలెను ప్రజలు బెదిరెను పెను గాలి వీచెను తుఫాను రేగెను ఓడ కదిలెను ప్రజలు బెదిరెను యోనా గాఢ నిద్రపోయెను ఓడలో యోనా గాఢ నిద్రపోయెను రన్ 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 గప్ చుప్ రన్ 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 గప్ చుప్ రన్ 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 పారిపోయేయోనా గప్ చుప్ దాగుకునేయోనా రన్ 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 పారిపోయేయోనా గప్ చుప్ దాగుకునేయోనా
రేగెను ఎలా ప్రకటించెను నినవే ప్రజలు ఏడ్చెను చేప ఒడ్డున తక్కెను ఎలా నినవే వెళ్ళెను ఎలా ప్రకటించెను నినవే ప్రజలు ఏడ్చెను వారిపై దేవుడు కరుణ చూపెను నినవే వారిపై దేవుడు కరుణ చూపెను రన్ 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 గప్ చుప్ రన్ 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 గప్ చుప్ రన్ 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 పారిపోయోనా గప్ చుప్ తాగుకునేయోనా రన్ 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 పారిపోయోనా గప్ చుప్ తాగుకునేయోనా శ్యామన్న రన్ రన్ అంటూ దన్ చేశారన్న పిల్లలు. బాగా చేశారు. దాక్కోకుండా యోన అలాగా దాక్కోకుండా బహిరంగంగా దేవుని సేవ చేయాలని వీరి విషయమై మనం ప్రార్థన చేద్దాం. కనీసం చూసేవాళ్ళు చప్పలు కూడా కొట్టట్లేదన్న. జూనియర్ క్లాస్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చి జెస్సికా బిగ్ క్లాప్స్. సెకండ్ ప్రైజ్ పి లాస్య. థర్డ్ ప్రైజ్ బి షాలోమ్. అలాగే ఇప్పుడు ఇంటర్ విద్యార్థులు వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని పాట రూపంలో మనకు వినిపించబోతున్నారు. వాళ్ళు కూడా సిద్ధంగా ఉండాలని కోరుతున్నాం. చాటించుడి మనుష్య జాతికి యేసునామం అనే పాటను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ VBS ఫైనల్ డే ప్రోగ్రామ్కి విచ్చేసిన అందరికీ వందనాలండి. నా పేరు రజని. నేను ఇంటర్ క్లాస్ టీచర్గా పనిచేశాను. మా ఇంటర్ క్లాస్ నుండి జెన్నీ వచ్చి క్లాస్ రిపోర్ట్ చదువుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా వందనాలు తెలియజేసుకుంటున్నాము. VBS ఫైనల్ డేకి మీ అందరికీ వచ్చినందుకు నా హృదయపూర్వక వందనములు. నా పేరు కే జెన్నీ సుసన్న. నేను ఇంటర్ తరగతి చదువుతున్నాను. మా క్లాస్ టీచర్ పేరు రజనీ ఆంటీ. మేము ఈ 7 రోజులు 20 పాఠాలు నేర్చుకున్నాము. అవి దేవుని ఆనందం, జీవానికి మార్గం, నా ప్రభువా నా దేవా, జీవాన్ని కోరుకో, కృత ఆజ్ఞ, ముందు ఆరాధన తర్వాత పని, క్రీస్తు ద్వారా సమృద్ధి జీవం, విని విధేయత చూపు, కాపరి స్వరం, గట్టిగా నిలబడు, క్రీస్తులో సజీవి, అంతం వరకు నమ్మకంగా ఉండు, యేసు నా అవసరాలన్నీ తీరుస్తాడు, దైవభక్తికి పునాది, విశ్వాసం ఓ సాహస కార్యం, ప్రార్థన చెయ్యి, భయాందోళనలో ఉన్న హృదయానికి సమాధానం, క్షమించడానికి క్షమించబడను, నేను నమ్ముతున్నాను, గొర్రెలు మేకలు. ఈ పాఠాలన్నీ మేము చాలా సంతోషంగా విన్నాము. మా తరగతిలో మేము కొందరము తీర్మానాలు తీసుకున్నాము. వాటిలో నిలబడేలాగా సహాయం ప్రార్థన చేయండి. నా తీర్మానం, ఈ 7 రోజులు మేము యోహాన్ భక్తుడు గారి గురించి నేర్చుకున్నాం. యోహాన్ భక్తుడిలాగా దేవుని రొమ్మున ఆనుకునే బిడ్డగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్నాను. నా కోసం ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. అలాగే సింఫోనియా, కౌశిక్ మరియు భానుతేజ వచ్చి టెస్ట్ మనీ షేర్ చేసుకుంటారు. ప్రభునామమున అందరికీ వందనాలు. నా పేరు సింఫోనియా. నేను ఇంటర్ క్లాస్ నుంచి వచ్చాను. మా క్లాస్ టీచర్ అక్క పేరు రజనీ ఆంటీ. ఈ 10 రోజుల్లో అన్ని పాఠాలు సంతోషంగా నేర్చుకున్నాము. ఎంతో మేలు పొందాను. అందరితో సంతోషంగా సహవాసం చేసినందుకు దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. నాకు నచ్చిన పాఠం దేవుని ఆనందం. ఆ పాఠంలో మేము యోహాను గురించి నేర్చుకున్నాము. దేవుడు ఈ పాఠం ద్వారా నాతో మాట్లాడాడు. యోహాను దేవుని ఎంతో ప్రేమించాడు. నేను కూడా లోక ప్రేమలో పడకుండా దేవుని ప్రేమించాలని నా తీర్మానంలో నిలకడగా నిలవాలని ఆశిస్తున్నాను. మీరు కూడా నా గురించి ప్రార్థన చేయండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, సేవకులకు, డైరెక్టర్ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. VBS ఫైనల్ ప్రోగ్రామ్కి చేరి వచ్చిన అందరికీ వందనాలు. నా పేరు కౌశిక్. నేను VBSలోని ఇంటర్ క్లాస్
స్టూడెంట్ని. మా టీచర్ పేరు రజనీ ఆంటీ. మా తరగతిలో 20 పాఠాలు నేర్చుకున్నాము. యోహాను జీవితం గురించి 10 పాఠాలు నేర్చుకున్నాము. ఇందులో గట్టిగా నిలబడు అనే పాఠం నాకు బాగా ప్రోత్సహించింది. వాక్యము అనే బండ మీద ఒక విశ్వాసి జీవితం కట్టబడును. వారి ఎటువంటి పరిస్థితిలోనూ తోటి వాళ్ళని ప్రేమించును. నేను కూడా వాక్యంను నమ్మి ద్వారా ప్రకారము జీవించాలని ఆశ కలిగింది. ఉంటాను. అందరికీ వందనాలు. విబిఎస్ ఫైనల్ డే ప్రోగ్రామ్కి చేరవచ్చిన వారు అందరికీ నా వందనములు. నా పేరు భాను. ఈ విబిఎస్లో నేను ఇంటర్ క్లాస్ స్టూడెంట్ని. మా టీచర్ పేరు రజనీ ఆంటీ. మేము ఈ 10 దినములు మేము 20 పాఠాలు నేర్చుకున్నాము. వాటిలో 10 పాఠాలు యోహాను సువార్తలోనివి. ఈ పాఠాలన్నిటిలోనూ నేను దేవుని ఆనందం అనే పాఠం నాకు బాగా నచ్చినది. దేవుని ఆనందం యోహాను భక్తుని వలె నేను కూడా యోహాను భక్తుడి వలె దేవునికి సమీపంగా ఉండాలని నా తీర్మానము నేను ఇచ్చుకున్నాను. అందరికీ వందనములు. మా ఇంటర్ క్లాస్ గర్ల్స్ వచ్చి చాటించుడి యేసునామం అనే పాట పాడిన తర్వాత ఈ క్లాస్ ప్రోగ్రాం ముగించబడుతుందండి. అందరికీ వందనాలు. చటించుడి మనుషులతికి సునామము, చటించుడి అవశ్యమేసు ప్రేమ సారము, జనాదులు విశేష రక్షణ సునాదము, వీణు పర్యంతము. చాటుదాము 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 శ్రీ యేసు నామము. కనీలతో వితేడు వారలార నంబుతో నెన్నేడు గోయురనేడి వాగ్దతంబుతో మనాల కోరు భక్తులార నిండు మైత్రితో మానవ ప్రేమతో. చాటుదాము 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 చక్కని మార్గము. చటించుడి మనుష్య జాతికే సునామము, చటించుడి అవశ్యమేసు ప్రేమ సారము, జనాదులు విశేష రక్షణ సునాదము, వీడు పర్యంతము. చాటుదాము 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 శ్రీ యేసు నామము. థ్యాంక్ యూ. వీళ్ళు ఈ మాటనే తీర్మానంగా కలిగి బ్రతుకంతా జీవించాలని వీరి విషయమై మనందరం ప్రార్థన చేద్దాం. ఇది కేవలం పాట కాకుండా వారి జీవిత బాట అయితే బాగుండని ఆశిద్దాం. ఈ సమయంలో ఇంటర్ క్లాస్ పిల్లలకు ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుందండి. ఈ ప్రైజెస్ ఇవ్వడానికి గాను విటిపిఎస్ నుండి వచ్చిన సిస్టర్ లక్ష్మి గారు వస్తారు. సిస్టర్ గారు ఓపెనింగ్ డే నుండి మన మధ్యలోకి పిల్లల మధ్యలోకి వచ్చారు. పిల్లల్ని అక్కడి నుంచి ప్రయాసతో మరి ఆటోలో ఎండలో తీసుకొని వచ్చి మరి వాళ్ళకి సహకరించారు. సో సిస్టర్కి క్లాప్స్ ఇద్దాం ఒకసారి అందరం. గుడ్. ఫస్ట్ ప్రైజ్ వచ్చి ఇంటర్ క్లాస్ నుండి డి మిల్కీ. సెకండ్ ప్రైజ్ డి వాత్సల్య. ఫస్ట్ ప్రైజ్ డి మిల్కీ, సెకండ్ ప్రైజ్ డి వాత్సల్య, థర్డ్ ప్రైజ్ కే సూర్య. సర్టిఫికెట్ సో ఈ సమయంలో అక్కకు కూడా మరి ఒక చిన్న ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది.
సీనియర్ క్లాస్ రిపోర్ట్ వినడానికంటే ముందు జూనియర్ క్లాస్ టీచర్ అన్వేషణకి మరి ఈ సమయంలో ప్రైజ్ ఇస్తాము. క్లాస్ టీచర్ రజనీ అక్క కూడా వస్తారు. థ్యాంక్ యూ బ్రదర్. సీనియర్ క్లాస్ రిపోర్ట్ను మనం విందాం. అలాగే వారు తీసుకున్న నిర్ణయాలు కూడా వారు మనకు అందిస్తారు. దేవుడి నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి. నా పేరు రాజీ. నేను విబిఎస్లో సీనియర్ క్లాస్ నుంచి వచ్చాను. మా క్లాస్లో 10 మెంబర్స్ ఉంటారండి అందులో నేను ఒక దాన్ని. మా క్లాస్ టీచర్ పేరు శ్యామన్న. మా క్లాస్లో 10 లెసన్స్ అంటే 10 days 20 లెసన్స్ ఉంటాయి. లెసన్కి వచ్చి 2 లెసన్స్ ఉంటాయి ఒకదానికి. ఆ పాఠాలను మేము చాలా బాగా అర్థం చేసుకున్నాము. చాలా అర్థవంతంగా ఉన్నాయి. కొన్ని పాఠాలు అయితే మా గురించి మేమే విన్నట్టుగా ఉన్నాయి. ఈ పాఠాలలో ఒక పాఠం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. అది నీ హృదయాన్ని భద్రం చేసుకో అనే పాఠం. నా హృదయం నేను భద్రపరచుకోవాలని అనుకుంటున్నాను. అపవాది శోధనలకు లొంగకుండా పాపంలో పడకుండానట్లు దేవునితో సాగాలని నేను కోరుకుంటున్నాను. నేను ఇంతకుముందే తీర్మానం తీసుకున్నాను. ఈ విబిఎస్ ద్వారా రక్షణలో ఇంకా నేను బలపడ్డాను. ఈ తీర్మానాన్ని నేను పోగొట్టుకోకుండా దేవునిలో ఎదగాలని, ఎటువంటి అపవాది శోధనకు లొంగకుండా ఉండాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ, ప్రత్యేకంగా అంకుల్కి అందరికీ ప్రత్యేకమైన వందనాలు. అందరికీ వందనాలు. నా పేరు టీనా. నేను సీనియర్ క్లాస్ స్టూడెంట్ని. ఈ విబిఎస్లో మాకు 10 పాఠాలు ఉన్నాయి. వాటిల్లో తీర్పు తీర్చకు అనే పాఠం ఒకటి. నేను ఎదుటి వారికి తీర్పు తీర్చకూడదని నేర్చుకున్నాను. ఎందుకంటే మనము తీర్పు పాలవుతాం కాబట్టి. ఎదుటి వారిని తీర్పు తీర్చేటప్పుడు తర్వాత మనం కూడా అవే చేస్తాము అని నేర్చుకున్నాము. ఎదుటి వారిని తీర్పు తీర్చకూడదని నేర్చుకున్నాను. అందులో నేను స్థిరంగా ఉండేలాగా నా గురించి ప్రార్థన చేయండి. వందనాలందరికీ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరవచ్చిన పెద్దలకు, సేవకులకు, పిల్లల తల్లిదండ్రులకు అందరికీ నా వందనాలు. నేను సీనియర్ క్లాస్ నుండి వచ్చాను. మా క్లాస్ టీచర్ శ్యామన్న. మేము విబిఎస్ని ఒక వారం దినాలు జరిగించుకున్నాము. ఎన్నో పాఠాల ద్వారా మాతో మాట్లాడారు. దాంట్లో ప్రాముఖ్యంగా నీ హృదయం భద్రం చేసుకొని, సెకండ్ లెసన్ వచ్చేసి అపవిత్రత లోపల నుండే వస్తుంది అని. హృదయం నిండితే కానీ నోరు మాట్లాడిద్దని మనం వాక్యంలో చదువుకున్నట్టు, మనం పైకి మాట్లాడతాం కానీ లోపల ఎలాంటి హృదయం కలిగి ఉంటామో ఎవరికి తెలియదు. పైకి పరిశుద్ధంగా నీతిమంతులుగా ఉంటాం కానీ లోపల రహస్య జీవితం బయట వాళ్ళకి, మనతో ఉన్న వాళ్ళకి తెలిస్తే కనీసం మనతో మాట్లాడటానికి కూడా వాళ్ళు ఇష్టపడరు. దీన్ని బట్టి నేను తీసుకున్న తీర్మానం, బయట ఎలాగైతే నేను మాట్లాడుతున్నానో లోపల కూడా అలాంటి హృదయం, అలాంటి ప్రవర్తన కలిగి ఉండాలని నేను ఆశపడుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సేవకులకు మీ అందరికీ నా వందనాలు. థ్యాంక్ యూ. తీర్మానాన్ని తెలియజేసిన సీనియర్ విద్యార్థులకు వందనాలు. ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు శ్రీలేఖ విలియమ్స్ అన్న. ఐ రిక్వెస్ట్ విలియమ్స్ అన్న టు కమ్ ఓవర్. సెకండ్ ప్రైజ్ గోస్ టు రాజీ. థర్డ్ ప్రైజ్ లిఖిత. అలాగే ఆ క్లాస్ టీచర్ శ్యామన్నకి కూడా అన్న గిఫ్ట్ అందజేస్తారు. శ్యామన్న, ఇప్పుడు దాకా గిరిపురం పిల్లలు చాలా బాగా చేశారు కదా, వాళ్ళ రిపోర్ట్ విన్నాం కదా, ఇంతనే ఇంకెవరైనా ఉన్నారా? అంతేకాదు, మన మధ్యలోనికి చాలా దూరం నుంచి ఆర్ఆర్పేట నుంచి వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు. వారి రిపోర్ట్ కూడా విన్న తర్వాత వారు ఒక సాంగ్కి యాక్షన్ చేసి చూపిస్తారు. ఆ తర్వాత దేవుని వాక్యాన్ని మనం వినబోతూ ఉన్నాం. పిల్లలు, మనం సంతోషంగా ఉన్నారా? అందరికీ వందనాలు. ఏంటి మళ్ళీ వచ్చారని అనుకుంటున్నారా? ఆర్ఆర్పేటలో కూడా
మాకు సిబిసి జరిగింది. అక్కడ నేను అది కోఆర్డినేట్ చేయడం జరిగింది ప్రభు కృపను బట్టి. ఎవ్రీ ఇయర్ అయితే ఇక్కడికే వచ్చేవాళ్ళం అక్కడ నుండి. అయితే ఈ సంవత్సరం సేవకులు అక్కడే జరిగితే బాగుండిద్ది అనే ఆలోచన ద్వారా సేవకుల ఆలోచన మేరకు మేము కూడా ఫస్ట్ టైం అయినప్పటికీ ప్రార్థనాపూర్వకంగా కొంచెం ప్లాన్ చేసుకొని మేము కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడి నుంచి గిరిపురం నుంచి అన్న వాళ్ళు కూడా మాకు సహకరించారు. టీచర్స్ కూడా ఇక్కడి నుంచే వచ్చారు. వారికి మా ఆర్ఆర్పేట సండే స్కూల్ పక్షాన వారికి వందనాలు తెలియజేస్తున్నాం. వందనాలు మాత్రమే కాదు, తర్వాత గిఫ్ట్లు కూడా వారి కొరకు తీసుకున్నాం. మేము అక్కడ సిబిఎస్ఈ 3 రోజులు జరుపుకున్నాం. 27, 28, 29 ఏప్రిల్ ఈ 3 రోజులు ఉదయకాలం. ఆదివారం అయితే సాయంత్రం జరుపుకున్నాం. తర్వాత సోమవారం, మంగళవారం ఉదయకాలం మార్నింగ్ 8:30 to 11:30 వరకు మేము జరుపుకున్నాం. దాదాపుగా 3 రోజుకి ఆన్ అన్ యావరేజ్ 50 మెంబర్స్ దాకా పిల్లలు గ్యాదర్ అవ్వడం జరిగింది. చక్కగా పిల్లలు ప్రభువులో ఆనందించగలిగారు, పాటలు నేర్చుకోగలిగారు. అలానే వారికి బోధించడానికి అక్కడ రెగ్యులర్ టీచర్స్ అయితే కొంత ప్రత్యేకంగా ఉంటే బాగుంటుంది సిబిసి కదా అనుకొని ఇక్కడ టీచర్స్తో సంప్రదించగా వాళ్ళు కూడా సహృదయంతో మేము కూడా వస్తాం, పిల్లల పరిచర్యలో మేము కూడా పాలు పంపులు పొందుతామని అంగీకరించి వారు కూడా చేరి రావడం జరిగింది. వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చక్కగా 3 దినాల పిల్లల పరిచర్యలో అక్కడ ఆర్ఆర్పేట సంఘ విశ్వాసులు ఎంతోమంది సహకరించారు. ముందుకొచ్చి పిల్లలకి స్నాక్స్ అందించే విషయంలో ఆఖరి రోజు మంగళవారం మేము కూడా అక్కడ లవ్ ఫీస్ట్ కలిగి ఉన్నాం. అక్కడ సంఘస్థులు వాళ్ళంతటి వాళ్ళే ప్రేరేపణ ద్వారా ముందుకు వచ్చి అక్కడ వారికి పిల్లలకి భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభు కృపను బట్టి మొట్టమొదటిసారి అయినప్పటికీ చక్కగా జరిగించుకోవటానికి ప్రభు అనుకూలపరిచాడు. అందుని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాము. అక్కడ జరుగుతున్న పరిచర్య కొరకు మీరు కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో అక్కడ నేర్చుకున్న పాటల్లో నుంచి పిల్లలు ఒక పాట ప్లే చేస్తుండగా వాళ్ళు నేర్చుకున్న యాక్షన్ అక్కడ ప్రదర్శిస్తారు. चलो 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 जल्दी चलो 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 जल्दी चलो ओ अक्का माँ अक्का मेरे साथ आ ओ अन्ना माँ अन्ना ना तोटी आ ओ चली माँ चली मेरे साथ आ ओ चिन्ना माँ चिन्ना ना तोटी आ ఏసయ్య నా మామ ఆరాధనలో ఏసయ్య ఇచ్చే ఆదరణలో ఏసయ్య అందించే రక్షణలో ఏసయ్యలోని నిరీక్షణలో हम सब जीत जाएंगे हे हम सब जीत जाएंगे चलो 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 जल्दी चलो 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 जल्दी चलो अक्का माँ अक्का मेरे साथ आ ओ अन्ना माँ अन्ना ना तोटी आ ओ चली माँ चली मेरे साथ आ ओ चिन्ना माँ चिन्ना ना तोटी आ ఏసయ్య సన్నిధిలో ప్రార్థించుదా ఏసయ్య వాక్యాన్ని ధ్యానించుదా ఏసయ్య నామాన్ని కీర్తించుదా ఏసయ్య మార్గాన జీవించుదా हम सब जीत जाएंगे हम सब जीत जाएंगे चलो 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 जल्दी चलो 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 जल्दी चलो చలో చలో అంటూ భలే భలే చేశారు శ్యామన్న ఆర్ఆర్పేట పిల్లలు. ఈ సమయంలో గిరిపురం నుంచి అక్కడ ఆర్ఆర్పేట సిబిసి పరిచయకు వచ్చి సహకరించిన టీచర్స్ని ప్రశాంత్ అక్క, అలానే పరిమిళక్క, సుమలతక్క, నిర్మలక్క వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు.
క్లాప్ గట్టి కొట్టాలి. థ్యాంక్స్ అంకుల్. టీచర్స్ గారికి కూడా కృతజ్ఞత.